దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన యూపీఐ సేవలు ప్రజల జీవితంలో ఎంతగానో పెనవేసుకుపోయాయి. ముఖ్యంగా చిన్న లావాదేవీల నుండి పెద్ద మొత్తాల వరకు ప్రతి చోట యూపీఐ వినియోగం విస్తరించింది. ఈ 10 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చైతన్యపురిలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్లతో కలిసి ఒక టీ షాప్లో టీ తాగిన బండి సంజయ్ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించారు. యూపీఐ లావాదేవీలు 10 ఏళ్లలోనే ఊహించని స్థాయిలో పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1.78 కోట్ల లావాదేవీలే నమోదయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి లావాదేవీలు 24,162 కోట్లకు చేరింది. అంటే 13,000 రెట్ల వృద్ధిని సాధించింది. లావాదేవీల విలువ కూడా గణనీయంగా పెరిగింది. 2016-17లో లావాదేవీలు 0.07 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2025-26 నాటికి 314 లక్షల కోట్ల రూపాయలకు లావాదేవీలు పెరిగాయి. ఇది 4,000 రెట్లకు పైగా వృద్ధి. ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఒక్క నెలలోనే 2,366 కోట్ల రూపాయల లావాదేవీలు నమోదయ్యాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన యూపీఐ సేవలు ప్రజల జీవితంలో ఎంతగానో పెనవేసుకుపోయాయి. ముఖ్యంగా చిన్న లావాదేవీల నుండి పెద్ద మొత్తాల వరకు ప్రతి చోట యూపీఐ వినియోగం విస్తరించింది. ఈ 10 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చైతన్యపురిలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్లతో కలిసి ఒక టీ షాప్లో టీ తాగిన బండి సంజయ్ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించారు. యూపీఐ లావాదేవీలు 10 ఏళ్లలోనే ఊహించని స్థాయిలో పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1.78 కోట్ల లావాదేవీలే నమోదయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ లావాదేవీలు 24,162 కోట్లకు చేరింది. అంటే 13,000 రెట్ల వృద్ధిని సాధించింది. లావాదేవీల విలువ కూడా గణనీయంగా పెరిగింది. 2016-17లో లావాదేవీలు 0.07 లక్షల కోట్ల రూపాయలుండగా 2025-26 నాటికి 314 లక్షల కోట్ల రూపాయలకు లావాదేవీలు పెరిగాయి. ఇది 4,000 రెట్లకు పైగా వృద్ధి. ఏడాదిలో జూలైలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఒక్క నెలలోనే 2,366 కోట్ల రూపాయల లావాదేవీలు నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, యూపీఐ లావాదేవీలతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. మరి ఇండియా డిజిటల్ చెల్లింపులో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన యూపీఐ విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ఈ యొక్క యూపీఐ సేవలు, ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ యొక్క యూపీఐ వ్యవస్థ మనం చూస్తాం, ప్రపంచంలోనే మన భారత్కు ఒక మంచి పేరు వచ్చింది. ఎందుకంటే వేరే దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా డిజిటల్ సేవలు, యూపీఐ సేవలు వాడుకున్న దేశంగా మనకు ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చింది. సో దీంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. మనం చాలాసార్లు
వార్తలు చూసాం. యూపీఐ చిన్న వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కూడా యూపీఐ మన దేశంలో వాడుతున్న వార్తలు వచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కూడా ఇంతగా యూపీఐ సేవలు అక్కడ లేవు, అందుబాటులో లేవు. కానీ భారత్ లో ఇలాంటి సేవలు ఉండడం అనేది నిజంగా దేశానికి ఒక ప్లస్ పాయింట్, మన ఆర్థిక వ్యవస్థకు ప్లస్ పాయింట్. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు ట్రాన్స్పరెన్సీ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బ్లాక్ మనీకి అడ్డుకట్ట, మోసాలకు అడ్డుకట్ట, నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి ఈ యూపీఐ డిజిటల్ చెల్లింపులు అనేది చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం చూస్తాం, ఈ యొక్క నగదు క్యాష్ ట్రాన్సాక్షన్ విషయాల్లో చాలా ఇబ్బందులు అవుతాయి. ఒకప్పుడు మనం ఎవరికైనా ఒక 10,000 రూపాయలు మనకు పంపించాలి అంటే మనం క్యాష్ ఇవ్వాల్సిన పరిస్థితి, లేదా బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత అది కూడా చాలా ఆలస్యం అయ్యేది, చాలా లేట్ అయ్యేది, లేదా విత్డ్రా మనీ ఏటీఎంలు సరిగా పనిచేయవు. సో ఇలాంటి వ్యవస్థలో నుంచి ఎప్పుడైతే మనకు యూపీఐ వచ్చి క్రమక్రమంగా ఈ 10 ఏళ్లలో అత్యధికమైన లావాదేవీలు అంటే 2016-17 సంవత్సరంలో చూసా 1,78,00,000 వార్షిక లావాదేవీలు అంటే ఎంత గణనీయమైన స్థాయి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు 24,162 కోట్లు అంటే దాదాపు 18,000 రేట్ల డెవలప్మెంట్ అనేది. అంటే ఇది సామాన్యులు సైతం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ యూపీఐ సేవలు వాడుతున్నారు. ఇవాళ 1 రూపీ 2 రూపీస్ ట్రాన్సాక్షన్ కూడా యూపీఐ వాడుతున్న పరిస్థితి. అటు బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడైనా కూడా ఇవాళ మన భారత్ లో యూపీఐ లావాదేవీలు అనేది జరుగుతా ఉన్నాయి. ఇది సామాన్యునికి, వ్యాపారస్తులకు, అదేవిధంగా ఉద్యోగులకు, పారిశ్రామిక వ్యవస్థకు అన్నిటికీ చాలా ఇది ఉపయోగపడుతుంది. రోజువారీ లావాదేవీలు చూసినట్లయితే దాదాపు 66 కోట్ల పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే అత్యధికమైన లావాదేవీలు ఈ యొక్క యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ఒకప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ కొట్టాలి, లేదా ఇంకా రకరకాల ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి. ఒకవేళ అది ఏదైనా పొరపాటు అయింది అనుకుంటే అది వేరే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఇప్పుడు అలా కాదు, కేవలం ఒక మొబైల్ నంబర్ తో యూపీఐ లింక్ అవుతుంది. ఆ మొబైల్ నంబర్ తో మనం డబ్బులు వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది ఒక అందరికీ పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, డిజిటల్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఒకరి నుంచి ఒకరికి చిరు వ్యాపారులకు కావచ్చు, ఒకరి నుంచి ఒకరు ట్రాన్సాక్షన్ విషయంలో ఈ డిజిటల్ చెల్లింపులు అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిందని చెప్పొచ్చు. ఇది మన భారత ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయడానికి చాలా ఉపయోగం. అందుకే నిన్న బండి సంజయ్ కరీంనగర్ లో చైతన్యపురిలో యొక్క 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడున్న కార్పొరేటర్లతో, నాయకులతో ఒక టీ షాప్ లో ఆయన యూపీఐ చెల్లింపు చేసి అక్కడ టీ తాగి, అంటే ఇది ఒక సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తం మీద మనము ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క యూపీఐ సేవలు చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాజ్ కుమార్, ఏ ఉద్దేశంతో కేంద్రం ఈ యూపీఐని తీసుకొచ్చిందో, అంటే నల్లధనాన్ని రూపుమాపాలి అన్న ఉద్దేశంతోనే కొత్త నోట్లు, పాత నోట్లు తీసేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టింది, యూపీఐని కూడా తీసుకొచ్చింది. నిజంగా ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిందా? నల్లధనం అనేది ఇప్పుడు లేదా? నల్లధనం పూర్తిగా అంటే పాత ఏదైతే ఉందో నరేంద్ర మోడీ అంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాకముందు ఉన్న నల్లధనం, అది బయట దేశాల్లో ఉన్న నల్లధనం మళ్ళీ ఇండియాకు రావడము, అది పంచిపెట్టడం, అవన్నీ సాధ్యం కాలేదు. అది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడున్న కొత్త ట్రాన్సాక్షన్ విషయంలో కాస్త ట్రాన్స్పరెన్సీ అయితే కనబడింది. ఎందుకంటే పూర్తిగా నల్లధనము పోయిందని మనం చెప్పలేము. ఎందుకంటే పెద్ద లావాదేవీలు యూపీఐలో చెయ్యరు. పెద్ద లావాదేవీలు, కోట్లలో లావాదేవీలు, ఇది చిరు వ్యాపారస్తులు లేకపోతే తక్కువ ఏవైతే డిజిటల్ చెల్లింపులు ఉన్నాయో, అంటే రోజువారీ ఏవైతే నగదు ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నాయో ఈ లావాదేవీలు ఇప్పుడు యూపీఐకి వచ్చేసినాయి. చేతి మార్పిడి, ఒకవేళ క్యాష్ ఒకరికి ఇచ్చడం, ఒకరు తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఒక సెలూన్కి వెళ్ళినాము, అక్కడ ఇదివరకు క్యాష్ ఇచ్చేది, ఇప్పుడు అంతా యూపీఐ లావాదేవీలు. టీ కొట్టుకి వెళ్ళినా యూపీఐ లావాదేవీలు. అంటే ఈ ఒక వైపు చూసినట్లయితే కాస్త కొంత అరికట్టినట్టుగా అక్కడ కనబడుతుంది. అంటే కొంత ట్రాన్స్పరెన్సీ కనబడడం వల్ల ఏమైందంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో వచ్చు, అంటే మన ఇండియాలోనే అక్కడక్కడ కొన్ని షాప్స్ లేదా వ్యాపార సంస్థలు కొన్ని మొదట్లో యూపీఐ సేవలు అంగీకరించలేదు వాళ్ళ వ్యాపారస్తులు. ఎగ్జాంపుల్ బేగం బజార్ ఉంది. బేగం బజార్ లో మొదట్లో ఈ యూపీఐ చెల్లింపులు వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, క్యాష్ తీసుకుంటామన్నారు. మొదట చాలా ఇష్యూస్ అయినాయి, ఒక 2-3 సంవత్సరాల దాకా. ఎందుకంటే అలవాటు పడలేదు. తర్వాత ఇది అంతా ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది, అకౌంట్ లో మొత్తం డబ్బు అనేది కనబడుతుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. సో దానివల్ల కొంతమంది డినే చేశారు. కానీ ఆ తర్వాత ప్రతి ఒక్కరు యూపీఐ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళ వ్యాపారం
నష్టం అవుతుందని మళ్ళీ యూపీఐకి షిఫ్ట్ అయ్యారు క్యాష్ నుంచి. సో దీనివల్ల ఏముందంటే ఎంతో కొంత అంటే ఇదివరకున్న విషయం పక్కన పెడితే ఈ యూపీఐ వచ్చిన తర్వాత కొంత ట్రాన్స్పరెన్సీ అనేది స్పష్టంగా కనబడుతుంది. నల్లధనము ఒకవేళ పోయింది రాకపోయినా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కాస్త కంట్రోల్ అయిందన్నది ఆర్థిక విశ్లేషకులకు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా